అందరికీ హాయ్. స్కూల్ ఆఫ్ అసెన్షన్ వెల్కమ్స్ యూ ఆల్. సత్యం బహిర్గతం చెయ్యాలా వద్దా? సత్యం బహిర్గతం అయితే మంచిదే కదా. సత్యమేవ జయతే. సత్యమే జయిస్తుంది ఎప్పుడు. నువ్వు మాట్లాడే సత్యవాక్కులు, నువ్వు చేసే సత్యవంతమైన పనులు ఎల్లప్పుడూ నీకు జయాన్ని చేకూరుస్తాయి. అయితే ఈ ప్రపంచంలో సత్యం బహిర్గతం అవుతూ ఉంటే నువ్వు సాక్షిభూతంలా ఉండాలా? నువ్వు కూడా యాక్టివ్గా పాత్ర పోషించి సత్యాన్ని వెల్లడించాలా? నువ్వు సత్యయుగ నిర్మాణంలో పాత్ర పోషిస్తావా? సత్యయుగం అందరూ కలిసి మేనిఫెస్ట్ చేస్తుంటే నువ్వు సాక్షిభూతంలా ఉండిపోతావా? ఏంటి, సత్యయుగం మేనిఫెస్ట్ చెయ్యాలంటే సత్యం బహిర్గతం అవ్వాలా? ఏ సత్యం? ఎలాంటి సత్యం? ఎవరికి సంబంధించింది? చూద్దాం అదేంటో. మీలో చాలామందికి ద ఈవెంట్ అంటే తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలియకపోతే సింపుల్గా మనుషుల్ని, భూమిని ఆవరించి ఉన్న మాయ తొలగింపబడమే ద ఈవెంట్. అయితే తీసేయచ్చుగా, మాయే కదా అంటున్నారా? ఇదేమైనా ఒక పొర? హామ్ ఫట్ అనగానే తొలగిపోవడానికి ఎంతో కట్టుదిట్టమైన ప్రోగ్రామింగ్తో పగడ్బందీగా కొన్ని వేల సంవత్సరాలు నిర్మించి ఇంప్లాంట్ చేసినది ఇది. ద ఈవెంట్ అనేది జరగాలంటే ఇక్కడ ఉన్న రకరకాల మాయా మరియు దాని చేష్టలు బహిర్గతం అవ్వాలి, అందరికీ తెలియాలి. అంటే మాయ అనే దాని యొక్క సత్యం వెల్లడింపబడాలి. అందులో అతిపెద్ద ప్రభావవంతమైన బహిర్గతం ఎప్స్టీన్ ఫైల్స్. ఎన్నో సంవత్సరాల, ఎన్నో దశల వారీ పనుల తరువాత ఎప్స్టీన్ ఫైల్స్ ప్రపంచానికి విడుదల చేయబడ్డాయి. తద్వారా మాయ యొక్క కొన్ని అతి క్రూరమైన చేష్టలు బయటపడ్డాయి. ఈ చేష్టలున్నాయని తెలిస్తేనే కదా వాటిని కాంతిలోకి మళ్లించగలం, చక్కదిద్దగలం. ఇవేవీ తెలియకపోతే ఇంకా ఏం చేయగలం? మాయ అలానే ఉంటుంది, మభ్యపెడుతూనే ఉంటుంది. ఎలాగైతే నువ్వు ఒక క్లాస్లో పాస్ అయ్యి ముందుకెళ్ళాలంటే నీకున్న ప్లస్లు మైనస్లు అన్నీ తెలియాలి. మైనస్లు సరిదిద్దుకుని తెలివి, బలం పెంచుకొని క్లాస్లో ఉత్తీర్ణత సాధించి ముందుకు ఎదగాలి. వద్దు, మైనస్లు చూడను, నాకు భయం, నేను అంగీకరించలేను, అలాంటివి లేవు, పట్టించుకోను అంటే నువ్వు పాజిటివ్లోకి ఎప్పుడు వస్తావు? ధైర్యం ఎలా చేకూరుతుంది? బలంగా ఎలా మారతావు? పరిణామంలో ఎలా ముందుకెళతావు? సో జరిగిపోయినా జరుగుతున్న మాయపొర చేష్టలన్నీ బహిర్గతం అవనివ్వాలి నీ ద్వారా కూడా. నువ్వు చెయ్యాల్సింది నీకు చేతనైనంత నీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా షేర్ చెయ్యడమే. ఎమోషనల్గా డిస్టర్బ్ అవ్వాల్సిన అవసరం లేదు. నీ ఎమోషనల్ బాడీ అర్థవంతంగా లేకపోతే నువ్వు చేయాల్సినవి నీకు అర్థం అవ్వవు. నువ్వు కళ్ళు మూసుకుంటే మాయ చేష్టలు మాయమైపోవుగా. నువ్వు చెయ్యాల్సింది వర్రీ అవ్వకుండా నమ్మకంతో సత్యాన్ని పట్టుకో, స్ప్రెడ్ చెయ్యు. నీ ఎనర్జీని సత్యమార్గంలో ఉపయోగిస్తూ సత్యయుగ సృష్టికర్తగా మారు. అఫ్కోర్స్ ఎప్స్టీన్ ఫైల్స్లోకి వెళ్ళిన వాళ్ళకెవరికైనా విపరీతమైన పెయిన్ కలుగుతుంది. నేను 2014లో ఇవి తెలుసుకున్నప్పుడు నా పేగులు తోడేసినట్టు అయిపోయింది. వెంటనే నేనివేమీ చూడను, చూస్తేనే కదా పెయిన్, నేను గులాబీలు చూస్తాను, ప్రేమను మాత్రమే చూస్తాను అంటే ఆ ముళ్ళు మాయమైపోతాయా? దుఃఖం పోతుందా? ఆ ఆడవారు, మగవారు మరియు చిన్నపిల్లల జీవితాలు బాగైపోతాయా? వీరి అకృత్యాలకి అడ్డుకట్ట పడిపోతుందా?
మాయపొర దాని చేష్టలు మాయమైపోతాయా? ఎప్స్టీన్ ఐలాండ్ కొట్టుకుపోతుందా? భూమి మీద సత్యమేవ జయతే సాధ్యమవుతుందా? సో నేను నిర్ణయించుకున్నాను, మాయా, దాని ప్రోగ్రామింగు, దాని చేష్టలు, దాని నాన్సెన్స్, దాని ద్వారా ప్రభావితమైన మానవులు అందరినీ కాంతితో కడిగేయాలని. అప్పుడు కదా సత్యయుగ స్థాపనలో యాక్టివ్ రోల్ ప్లే చేసినట్టు. చాయిస్ ఈజ్ యువర్స్. కాంతి బలగాలలో భాగమైన ఉపరితల లైట్ వర్కర్స్ కూడా ఈ ఎనర్జీస్ని యూజ్ చేసుకుని మన వర్క్ని గమ్యస్థానం చేర్చాలి. ఆల్ దీస్ ఆర్ ఫ్రూట్స్ ఆఫ్ అవర్ గ్రిడ్ వర్క్స్, లైట్ వర్క్స్, హీలింగ్ వర్క్స్. ఈ సత్యాన్ని బహిర్గతం చేస్తూ మీరు చేయాల్సిన ఇంకొక పని, వీటిలో టార్చర్ అయిన మానవులందరికీ మరియు భూమాతకి 1221 అసెన్షన్ పోర్టల్ ఎనర్జీస్ ద్వారా హీలింగ్ అందాలని కోరుకోండి. ఎంతమంది సెలబ్రిటీస్ పేర్లు వచ్చాయో కదా. ఇంకా మీకో విషయం చెప్పనా, అందులో ఆ ఎప్స్టీన్ ఫైల్స్లో వారందరూ చేసిన డార్క్ రిచువల్స్ యొక్క వివరాలు బయటపడలేదు. 2014లో డార్క్ రిచువల్స్ వివరాలు కూడా లభ్యమయ్యేవి. ఆ వివరాలు గనక మీకు తెలియచెప్పబడితే హార్ట్ అటాక్ ఊరికినే వచ్చేస్తుంది. అలా అంత భయంకరంగా ఉంటాయి. మరి మనందరి ద్వారా సత్యం బహిర్గతమవుతూ హీలింగ్ అనేది కూడా స్ప్రెడ్ అవ్వాలి అనే సంకల్పం చేసుకోండి. సత్యయుగ స్థాపనలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయండి. ఇలా సత్యాన్ని బహిర్గతం చేస్తున్న లైట్ వర్కర్స్ అందరికీ జయహో, విజయం కాంతిదే. బ్లెస్సింగ్స్ ఆఫ్ ద గాడెస్ బీ విత్ ఆల్. థ్యాంక్ యూ.